జై శ్రీరామ్. లవ్ జిహాద్ ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తున్నా. అంటే చాలా మందిని భయపెడుతున్నా. ఒక విచిత్రమైన పేరిది లవ్ జిహాద్. లవ్ అంటే ఇంగ్లీష్ పదం, జిహాద్ అనేది ముస్లిం పదం. ఈ రెండిటిని కలిపిన ఒక అంశము చాలా చాలా సంచలనంగా మారుతుంది. ఇది కొందరు తల్లిదండ్రులకు చెంపపెట్టు గొడ్డలితో తనకు తాను నరుక్కున్నంత నీచమైన కార్యక్రమం ఇది. అంటే ఈ పని. దీనికి కారణం ఎవరు? లవ్ జిహాద్కు బలవుతున్నది హిందూ అమ్మాయిలు, లేదా ఇంకా వేరే హిందూ లోపల ఉన్న వివిధ కుల లోపల ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే మతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇవి జరుగుతున్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది? ఈ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? లవ్ జిహాద్కు హిందూ మహిళలు బలి అవుతున్నారు అన్న ఒక ఆరోపణ లోపల ఎంతవరకు వాస్తవం ఉంది? ఇది ఆరోపణనా నిజమా అనేది ఒక ప్రశ్న వస్తున్నది. ఇది చాలా చాలా నిజంగా ఆలోచించాల్సిన అంశము. ఈ లవ్ జిహాద్కు ఏదైతే ఒక బేస్ ఉందో అది తల్లిదండ్రుల పెంపకం. ఇది చాలా ఖచ్చితంగా మొహమాటం లేకుండా బాధతో చేస్తున్న వీడియో. దయచేసి అర్థం చేసుకోండి. అమ్మాయిలు బయటకు వెళ్తున్నారు అంటే వారి కట్టు బొట్టు నడవడిక తల్లిదండ్రులకు పట్టి లేదా? తల్లిదండ్రులకు బాధ్యత లేదా? ఎట్లా పోతుంది మన అమ్మాయి? ఏ విషయంలో పోతుంది? వాళ్ళ మీద దృష్టి లేదా? వాళ్ళ మీద నిఘా అవసరం లేదా? ఇది ఎట్లుంటుందంటే పంది కూడా నందిలాగా కనిపించే వయసు, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. ఒక వయసులో దాదాపుగా టీనేజ్ వయసు ఎట్లా ఉంటుందంటే అది పందే, కానీ అది నందిలాగా కనిపిస్తుంది. వాళ్ళకు వాస్తవాలు తెలియని వయసు లోపల దానికి ఎన్నో రకాల భావాలు పెట్టి సినిమాలు, మొబైల్స్, ఇవన్నీ కూడా ఈ చెత్తంతా మెదళ్ళు వెళ్ళిన తర్వాత పక్కనున్న అమ్మాయి, వేరే మతస్థురాలా, వేరే కులస్తురాలా, ఇంకా వేరే సంబంధం లేదు, మోటివేట్ చేస్తా అన్నట్టు. అట్లా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలో కూడా చూసినాం. కానీ అది సినిమా, అది వాస్తవమైన సినిమానే కావచ్చు. కానీ కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనల్ని దయచేసి గమనించుకోండి. దీనికి లవ్ జిహాద్కు ఏదైతే పిల్లలు వెళ్తున్నారో, అంటే పిల్లలు ఈ లవ్ జిహాద్ ఉచ్చులో పడుతున్నారో, దానికి మొట్టమొదటి కారణం తల్లిదండ్రులే. ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకా కుటుంబ సభ్యులది కూడా పాత్రనే. ఒక చిన్న సన్నివేశం చెప్తాను, దయచేసి ఎవరు ఇబ్బంది పడవద్దు. అంటే ఇది ఇబ్బంది పడాల్సిన, చెప్పకపోతే ఇది చెప్పాలా, చెప్పకపోతే కుదరదు. బొడ్డుకు బెత్తడి కింద చీర కట్టుకొని తెల్లే రోడ్ల మీద పోతుంటే మెడ నుంచి జాకెట్ కంటే ఎక్కువ ప్లేస్ తీసేసి జాకెట్లు కట్టుకొని ఒక తల్లి పోతుంటే బిడ్డ ఎట్లా పోవాలా చెప్పండి? ఎట్లా పోవాలా? తండ్రి తండ్రుల మీద స్నానం చేస్తే కొడుకు కోనెట్లా స్నానం చేసినట్టు అవుతుందా కాదా? ఈ అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటున్నారా లేదా? అరే తు బహుత్ అచ్చా రే, బహుత్ సుందర, క్యా యార్, మస్త్ యార్, పొంగిపై హతం. ఇంకేమున్నది? కనీసం బొట్టు పెట్టుకొని ఇంట్లోకెళ్ళి బొట్టు పెట్టుకొని పోవద్దు అన్న ఇంగిత జ్ఞానం అన్న మన పిల్లలకు నేర్పుతున్నామా? పోని మమ్మీ అంటే అయితే నా బిడ్డ వద్దంటుందని ఊరుకుంటారు. కథం. సంస్కారం అనేది, పద్ధతి అనేది, ధర్మం అనేది చిన్నప్పటి నుంచి నేర్పుతున్నా. ఎందరు చిన్న పిల్లలు తన మతాన్ని గౌరవిస్తూ ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు. చిన్న పిల్లలు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, కానీ తల్లిదండ్రులు అట్లా పంపిస్తారు. అట్లా హిందువుల పిల్లల్ని ఎందరు మందిని పంపిస్తున్నారు. కనీసం అట్లా పంపించబోయిన సంస్కారాన్ని ఎంతవరకు నేర్పుతున్నారు? అవన్నీ పోని కనీసం ఇంట్లోనన్నా కనీసం శుక్లాంబర ధరం విష్ణు అని చెప్తున్నారా? ఇవన్నీ ఏది కాదు. కనీసం దండం పెట్టడం అన్నా చెప్తున్నారా? దేవునికి దండం పెట్టుకోమని కూడా చెప్తున్నారా? ఇది ఎక్కడ లోపం వచ్చింది? ఈ లోపం ఎక్కడ? మన ఆడవాళ్ళని ఏమనంటే ఫిమేలిజం, అది ఫెమినిజం, అది ఎక్కడికో పోతుంది ఆ ఇష్యూ. కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల కడుపు కోత బాధ్యులెవళ్ళు? ఆ కడుపు కోతకు బాధ్యులెవళ్ళు చెప్పాలి. ఇది మనం ఆలోచించుకోవాల్సిన అంశం కదా. అది ఎవరింట్లోనే జరగండి, ఎక్కడైనా కూడా ఒక్కసారి పరకాయ ప్రవేశం చేసి చూడండి. వాళ్ళ బాధను ఓన్ చేసుకొని చూడండి. అందులో ఒకటే కనిపిస్తుంది, వాళ్ళ నెగ్లిజెన్స్ కనిపిస్తుంది, వాళ్ళ కన్నీళ్ళు కనిపిస్తాయి. ఏడుస్తారు, అబ్బో నేను ఇట్లా ఇచ్చినాం అట్లా వేయించినామని.
అది కాదు, ఎట్లా పెంచినామని ముచ్చట కాదు, ఎట్లా పెంపకం చేసిరని ముచ్చడం. పెంచిన దానికి పెంపకంకు మస్తు తేడా ఉంది. పంది కూడా పెరుగుతుంది, కోడి కూడా పెరుగుతుంది. మక్కలు వరితే కోడి కూడా పెరుగుతుంది కదా. పంది పెరగదు, ఏదో తినుకుంటా బతికి పంది కూడా బతుకుతుంది, బతకదు ఏంది. కానీ దాని సంస్కారం, దేని సంస్కారం, మనిషి యొక్క సంస్కారం ఎట్లుంచాలా, పిల్లల యొక్క సంస్కారాన్ని ఎట్లా డెవలప్ చేయాలని లేదా. వాళ్ళను ఏ ఇష్టం వచ్చిన స్కూళ్ళల్లో జాయిన్ చేస్తారు. పెద్ద పెద్ద స్కూళ్ళల్లో అది ఏ స్కూల్ చూడరు, నన్ను ఏది చూడరు, ఎట్లా ఉంటుందో కూడా చూడరు. మీకు వచ్చిందా అంటే ఇంకా ఉదాహరణ చెప్తారు ఎక్కడికో పోతుంది. కానీ ఇది వాస్తవంగా మాట్లాడుకుంటే మటుకు ఖచ్చితంగా ఇది ఆలోచించి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచించండి. వాళ్ళ చదువు నుంచి కూడా వాళ్ళు 5వ తరగతి వరకు, 5వ తరగతి నుంచి వాళ్ళు చదువుకునే క్రమం లోపలికి వెళ్ళి కూడా ప్రతి ఒక్కడు కూడా అమ్మాయిలు అబ్బాయిలకు కూడా సంస్కారం అవసరమే. రోడ్డు మీద పారేయడం కాదు అబ్బాయిల్ని, అంటే అమ్మాయిలనే పట్టించుకుంటూ అబ్బాయిల్ని పట్టించుకోవద్దని కాదు, అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఇద్దరిని కూడా సిస్టమేటిక్ క్రమ పద్ధతి లోపల వాళ్ళని ప్రతి క్షణం అనుక్షణం కాపాడుతూ, నేను కోట్లు ఇస్తున్నా నా బిడ్డలకు నా కొడుకులకు అని చెప్పని గర్వపడడం కాదు. చిన్న ఒకటి సందర్భం చెప్తే ఆశ్చర్యపోతాం. ఒకడు ఏదో ఉంటాడు దుకాణం, పొద్దుగాల 7 గంటలకు రాత్రి 11 గంటల దాకా దుకాణం ఉంటాడు. దుకాణమే పట్టి కథ పిల్లం పొరాలు ఏమన్నా కానీ కనీసం ఒక గంట టైం ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ ఇంట్లో ఇల్లాలు వండుకుంటా ఊకుంటుంది, అది అని వండుకుంటా ఊకుంటుంది. మిగిలిన టైంలో వాళ్ళ కిట్టి గ్యాంగ్ ఉంటుంది, అందులో ఫోన్ చేసుకుంటా ఊకుంటారు. అయిపోయింది కథ, ఎక్కడికో పోతాయి కథలన్నీ, ఎక్కడికో పోతాయి. పిల్లల్ని పట్టించుకునే వ్యవస్థనే ఉండదు. అలాంటి వ్యవస్థ వల్ల ఇలాంటి బాధలు వస్తాయి. ఈరోజు ఎక్కడో ఊరికి ఒకటై ఉంటుంది, రేపు వాడకట్టుకు ఒకటవుతుంది, లేకపోతే ఇంకా ఇంకా ముందుకు ముంచుకొస్తుంది. ఇది ముంచుకొచ్చే అంశమే. ఇది ఒక సునామీ. ఈ సునామీ నుంచి బయటపడడానికి ఏకైక ఆధారం, ఏకైక మార్గం ఒకటే, తల్లిదండ్రుల పెంపకం. తల్లిదండ్రులు కనుక పిల్లల పెంపకం మీద జాగ్రత్తలు తీసుకోకపోతే, వాళ్లకు ధర్మం గురించి, వాళ్ళ కుటుంబ విలువల గురించి అవగాహన కల్పించకపోతే, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ ఎట్లా పోతున్నారు, ఎట్లా వస్తున్నారు అనేది గమనించకపోతే, వాళ్ళ మొబైల్ ఫోన్ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత డేటా ఖర్చు చేస్తున్నారు, ఏ రకంగా ఖర్చు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు పట్టించుకోక ప్రతి క్షణం వాళ్ళని అబ్జర్వ్ చేయకపోతే ఖచ్చితంగా విపరీతమైన పెడు పనులే జరుగుతాయి, చెడ్డ పనులే జరుగుతాయి. సో కొంత ఏజ్ వచ్చింది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళకు ఒక బాధ్యత వచ్చింది, వాళ్ళు కూడా డబ్బు సంపాదిస్తున్నారు, కరెక్ట్గా ఉన్నారు. అప్పుడు వాళ్ళ యొక్క నిర్ణయం ఎట్లా ఉంటుందో అప్పుడు ఆలోచిద్దాం. టీనేజ్లో 16-17 సంవత్సరాలు చదువు కూడా అయిపోదు, ఇంకా ఒక్కొక్కరు అయితే వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ కూడా కారణం, ముఖ్యమైన లోపం తల్లి తండ్రి. వీళ్ళు మారనంత వరకు ఇవేవి కూడా మారవు. తర్వాత లాభో దీపో ముత్తుకొని పోలీస్ స్టేషన్ల ముందు ఏడ్చి కొంగు పట్టుకొని ఏడిస్తే వీడియోలు తీసుకొని పెట్టుకోవడానికి వస్తుంది. చూడండి వీళ్ళు ఇట్లా బాధపడుతున్నారు, వాళ్ళు అట్లా బాధపడుతున్నారు అని చెప్పడానికి వస్తుంది తప్పితే ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల ఉపయోగం లేదు. ముందు జాగ్రత్త పడండి. ప్రతి తల్లిదండ్రులు బీ అవేర్. ప్రతి విషయంలో మీ పిల్లలను జాగ్రత్తగా గమనిస్తుండండి. గమనించడం అంటే ఇట్లా ఏందని దొంగచాటుగా ఇవ్వడం కాదు, వాళ్ళ పద్ధతులు సంస్కారము నేర్పండి. కొంత టైం కేటాయించండి, వాళ్ళ కోసం కొంత మాట్లాడండి, వాళ్ళ మంచి చెడు తెలుసుకోండి, వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించండి, మీ అభిప్రాయం చెప్పండి, జీవితం అంటే ఏందో నేర్పండి. ఇవన్నీ చాలా తక్కువైపోయాయి. కాబట్టి ఏమైపోయిందంటే వాళ్ళు పక్క పండు ఆ పక్క పండు ఒక లేడీ ఉంటుంది, వాళ్ళ పద్ధతిలో వాళ్ళ సిస్టమేటిక్గా వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అరే ఇట్లా ఉన్నారు, అట్లా అది దేక తుమారు నువ్వు అడిగిస్తున్నాడు, నువ్వు దేకరే దేక్ తుమారు గిరిగాయ తుమారు ఊపర్ గిరిగాయ అని చెప్పి తుమారా నజర్ పై గిరిగాయ రే తుమ్ము నైచోడే ఆడ ఇక్కడికి వచ్చి మాట్లాడి ఇక్కడికి వెళ్ళి లైన్ కదా లంబకోణం త్రిభుజాకోరాలు అన్ని ఇక్కడనే అయిపోతాయి. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తే ఆ ఏడుపు లోపల బాధ ఉన్నా కోపం కూడా వస్తుంది. మరి ఫస్ట్ ఏం చేసినావు, నీ బిడ్డను చదువుకుంటప్పుడు నువ్వేం చేసినావు, ఆమెను గమనించాల్సిన అవసరం లేదా? కైకిలు తీసుకపో, దుకాణం మిషన్ పని నేర్పు, దీంట్లో కైకిలు తీసుకపో. కాదంటే అప్పుడు అర్థమైతే ఆమె జీవితం అంటే ఏందో. ఇష్టం వచ్చినట్టు పోసి బండ్లు కొని చూడు. ఇక అమ్మాయిలు కూడా ఇక్కడ దాకా నెక్కలు మోకాల పైకి నెక్కలు వేసుకొని బండ్లు నడిపించుడు, ఇష్టం వచ్చినట్టు వ్యవస్థలు చేసుడు. సమాజం ఎట్లుంటది? ఇవన్నీ కూడా మా స్త్రీ స్వేచ్ఛ అంటే మాత్రం ఒప్పుకోను. స్త్రీ స్వేచ్ఛ అనే పదానికి దీనికి లింక్ లేదు. స్వేచ్ఛ అనేది బట్టలతోటి ఉంటారంటే మాత్రమే ఒప్పుకోను. అదొక మానసికమైన భావన. ఆ భావనను
కాపాడుకునే పరిస్థితి లోపల ధర్మం సహాయం చేయాలి అంతే. అంతే తప్పితే నువ్వు ఇక్కడ దాకానే వేసుకుంటా, గిట్ల వేసుకుంటా, ఇట్లా ఇట్లా తిరుగుతా, అట్లా తిరుగుతా అని చెప్పంటే అది స్వేచ్ఛ కాదు. దయచేసి దాన్ని స్వేచ్ఛ అనద్దు ఎవరు కూడా. ఇక లవ్ జిహాద్ గురించి అత్యంత ముఖ్యమైన విషయాలు ఏంటంటే, కాలేజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ జాయిన్ చేసేటప్పుడే దయచేసి ఆలోచించండి ఎలాంటి స్కూల్లో మనం జాయిన్ చేస్తున్నాం. కొన్ని స్కూళ్ళు ఉన్నాయి, వాళ్ళు చూసాను నేను కొన్ని స్కూల్లో కూడా చేసా. మేనేజ్మెంట్ ఎవరో ఉంటారు, అమ్మాయిల్ని ఒక రకంగా సపోర్ట్ చేస్తారు, అబ్బాయిని ఒక రకంగా రేతు మాట్లాడకపో అని చెప్పి తోలేస్తారు. అంటే ఇవన్నీ కొన్ని ఉన్నాయి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అక్కడ అని చెప్పి చెప్పడం కాదు, కొన్ని చోట్ల జరిగినాయి. కాబట్టి స్కూల్ ఎంపిక లోపల కూడా జాగ్రత్త పడండి దయచేసి. తర్వాత అమ్మాయిలు వెళ్తున్న క్రమాన్ని కూడా, అబ్బాయిలు వెళ్తున్న క్రమంలో కూడా వాళ్ళు ఎప్పుడు పోతున్నారు ఎప్పుడు వస్తున్నారు దయచేసి గమనించండి. తర్వాత వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత సంస్కారం సభ్యత నేర్పండి. కట్టు బొట్టు విధానం తల్లిదండ్రులు కూడా మారితే పిల్లల్లో మార్పు వస్తుంది. తల్లులే ఇష్టం వచ్చినట్టుగా చీరలు కట్టు, ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్సులు వేసుకొని ఫేషన్ చేస్తా అంటే అంతకంటే ఎక్కువ కూడా బిడ్డలు చేస్తారు. బిడ్డలు చేయడానికి బిడ్డలు ఆ స్టేజ్ చేయాలంటే తల్లి ఈ స్టేజ్ చేయాలి. అంటే బిడ్డలు ఎంకరేజ్ చేసే పరిస్థితి తల్లులకు వస్తుంది కూడా. కాబట్టి తల్లులు కూడా వాళ్ళ కట్టుబొట్టు వేషభాషలు కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు బొట్టు పెట్టుందా లేదా, గింత పెట్టి ఇట్లా కనిపించాలని బొట్టు పెట్టుకొని పోతుంది అంటే దయచేసి ఒప్పుకోకండి. పద్ధతి నేర్పండి. అది శాస్త్రమా ధర్మమా నేర్పండి. కానీ ఒక పద్ధతి ప్రకారం కనుక మీరు తయారు చేయకపోతే ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు, అది ఎవరో తెలియదు కానీ బాధపడాల్సి వస్తుంది, ఏడవాల్సి వస్తుంది, కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకొందరు అయితే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉన్నాయి కూడా. అట్లాంటి చరిత్రలో గతంలో జరిగినాయి కూడా. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. దయచేసి బీ పాజిటివ్. మీ లోపమే, మీ పెంపక లోపమే వీటన్నిటికీ కారణం. దీనికి కారణం తల్లిదండ్రులే. జై శ్రీరామ్.